యూట్యూబ్ గురించి ఒక లైటర్ సెన్స్ అంటే ఒక సరదా మాటలో చెప్పాలి అంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ యూట్యూబ్ చుట్టూ తిరుగుతా ఉంటుంది అనమాట. దాదాపు 10 సంవత్సరాల నుంచి యూట్యూబ్ రాజ్యం వెళుతోంది. ఇప్పుడు ఇంకా యూట్యూబ్ ఎక్స్పాన్షన్ పెరిగిపోతుంది. ఆల్మోస్ట్ చాలా మంది న్యూస్ కూడా ఆ ఛానల్స్ యొక్క యూట్యూబ్ లోనే ఎక్కువ మంది చూస్తున్నారు అనమాట. అయితే యూట్యూబ్ కొత్తగా ఒక నిర్ణయం తీసుకోబోతోంది, ముఖ్యంగా భారతదేశానికి సంబంధించి. రోజు మనం యూట్యూబ్ లో రకరకాల హెడ్డింగ్స్ చూస్తుంటాం, థంబ్నెయిల్స్. వీటినే క్లిక్ బైట్స్ గా చాలా మంది వాడుతూ ఉంటారు. క్లిక్ చేయడానికి ఆ థంబ్నెయిల్ ని ఒక ఎరగా వాడుతుంటారు అనమాట. సో క్లిక్ చేసిన తర్వాత లోపల అంత షాకింగ్ న్యూస్ ఏమి ఉండదు. కొన్ని సందర్భాల్లో ఆ థంబ్నెయిల్ ఏదుందో ఆ కంటెంట్ లోపల ఉన్న కంటెంట్ కి సంబంధమే ఉండదు అనమాట. దీనికి సంబంధించి యూట్యూబ్ కొత్త రూల్స్ తీసుకురాబోతుంది, ముఖ్యంగా భారతదేశానికి సంబంధించి. ఏంటా రూల్స్? ముందుగా యూజర్ ఎక్స్పీరియన్స్ పెంచడానికి, తర్వాత యూట్యూబ్ ప్లాట్ఫామ్ యొక్క క్రెడిబిలిటీ నిలబెట్టుకోవడానికి థంబ్నెయిల్ ఏదైతే హెడ్డింగ్ పెట్టారో దాని లోపల కంటెంట్ కూడా దానికి సంబంధించి ఉండాలి. థంబ్నెయిల్ షాకింగ్ గా లేదా హేట్రెడ్ గా లేకపోతే అదొక విపరీత అర్థం వచ్చేటట్టు పెట్టకూడదంట.